నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మామూలుగా అంటే ఈ మనం సైతం ఎలా పుట్టింది తెలుసుకునే లోపు అసలు నటుడిగా మీ జీవితం ఎలా ఉంది, తృప్తినిచ్చిందా? ఇంతవరకు ఇది కేవలం ఒక వృత్తి, రోజు నాకు ఏదో ఒక ఇన్కమ్ ఉండాలి అనే విధానంలో మీరు ఆలోచిస్తారా, లేక ఇంకా తపన పడే క్యారెక్టర్స్ అన్నీ వచ్చాయా, చేశారా మీరు? అంటే చలనచిత్ర పరిశ్రమలో తపన పడితే అసలు ఏది రాదమ్మా, వచ్చింది నిలబడుతుంది తప్ప రావటానికి తపన పడితే మనకి నిరాశ ఎదురవుతుంది. ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే ఉంటుందో నిరాశ కూడా దాని పక్కనే ఉంటుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేయనేది వస్తే ఆనందపడతా, బాగా చేసినప్పుడు ఇంకా ఆనందపడతా, అది జనం దగ్గరికి చేరితే అద్భుతం కదా. బట్ దాని గురించే జీవితం, దాని గురించే తపన అనేది మాత్రం నాకు సెకండరీ. రైట్. అంటే నా లైఫ్ గురించి అని కాదు, లైఫ్ కష్టాలు ఎవరికైనా ఉంటాయి. మోడీ గారికి ఉంటాయి, చంద్రబాబుకి ఉంటాయి, రేవంత్ అన్నకుంటే ఎవరికైనా ఉంటాయి. బట్ ఆ ప్రెషర్స్ వేరు, ఆ కష్టాలు వేరు. దాని నుంచి బయటపడటానికి అది వేరు. అది బట్ దానికి ప్రొఫెషన్కి సంబంధం లేదు. ప్రొఫెషన్ ఒక సంతృప్తికరమైనటువంటి ఒక ఫేజ్. అందులో సాటిస్ఫాక్షన్ పొందాలి, అది ధర్మం. అవును. బట్ మనకి సంతృప్తి ఏమిస్తుంది అనేది పాటించినప్పుడు అది ఆ జీవితం వేరు. అవును, కరెక్ట్. నేను అందుకనే మనం సైతంలో ఉన్నా. అందులో ఉన్న సంతృప్తి నాకు ఇందులో రాదు. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయను. రోజు మనం సైతంతో మీకు ఏదో ఒక కనెక్షన్ ఉంటుందా సార్? అంటే కార్యక్రమాలు ఉంటాయమ్మా, ఏదో ఒకటి. అంటే ధనమూలం ఇదం జగత్ కదా. అంచేత ధనం తక్కువైనప్పుడు అప్లికేషన్స్ ఎన్ని ఉన్నా కానీ నేను కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అప్పుడు వాళ్ళు అనుకోవచ్చు, ఏంటి కాదంబరి ఫోన్ తీయట్లేదు, లేకపోతే అటెండ్ అవ్వట్లేదు, లేకపోతే ఆన్సర్ ఇవ్వట్లేదని. వాళ్ళకి చిరాకు, కోపం కూడా రావచ్చు, అసహ్యం కూడా రావచ్చు నా మీద. కానీ నాకు ఒక్క ఫోన్ కాల్ అటెండ్ చేయలేకపోతే, ఎవరికైనా హెల్ప్ అవసరమై ఫోన్ చేసినప్పుడు నేను పడే బాధ అంతే, నాకు నిజంగా చాలా కష్టం. సో ఎప్పుడైతే ఫండ్స్ తక్కువ ఉంటాయో ఆన్సర్ ఇవ్వలేము. ఇప్పుడు ఏదైనా ఒక హాస్పిటల్లో ఒక పని ఉందంటే వీలైతే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతాం. పేషెంట్ని గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయగలిగితే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోతాం, లేకపోతే అధికారుల దగ్గరికి వెళ్తాం. అలాగ అన్నీ చేయగలుగుతాం. బట్ మనమే అన్నీ చేయాలా అనే ప్లేస్ వచ్చినప్పుడు డబ్బు ప్రధానంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా. అయ్యో, ఈ రోజుల్లో అందులో అసలు ఇలా ఎగిరిపోతాయి డబ్బులు, ఎన్నున్నా సరిపో. మనం సైతం కూడా నాకు ఇచ్చేవాళ్ళ దగ్గర కంటే పుచ్చుకునే వాళ్ళ దగ్గరికి ఎక్కువగా వెళ్తుంది. ఇచ్చేవాళ్ళ దగ్గరికి కొంచెం స్లోగా వెళ్తుంది. వాళ్ళు కూడా కొంచెం చూద్దాం. ఈ సంస్థ పుట్టాలంటే సార్ ఏదో ఒకటి జరుగుంటుంది మీ కళ్ళ ముందో, లేకపోతే మీరు చూసిన సంఘటనలు కావచ్చు మిమ్మల్ని ప్రభావితం చేసి. అవునమ్మా, మనం సైతం అనే సంస్థని పెట్టాలని ఒక ప్రేరేపణ మీకు వచ్చి ఉంటుంది. సో ఎలా సార్? మనం సైతం, నేను పేదవాణమ్మా, నాకు ఎటువంటి బలం లేదు. నేనంటూ ఇందాక మీరు చెప్పినట్టు టెలివిజన్ డే 1 నుంచి ఉన్న ఏకైక ప్రొఫెషనల్ యాక్టర్, టెక్నీషియన్ నేనే. ఐఎమ్ ది వెరీ ఫస్ట్ ప్రొఫెషనల్ ఇన్ దిస్ తెలుగు టెలివిజన్ మీడియం, అది గర్వంగా చెప్పగలను. కానీ మమ్మల్ని మేము డెవలప్ అప్పుడు టెలివిజన్ అనేది అంటే అవును, మేమే డెవలప్ చేసుకుంటూ, మమ్మల్ని మేము డెవలప్ చేసుకుంటూ తల్లితో పాటు పుట్టిన బిడ్డలం మేము. అంతే. అంటే మీకు అంటే అప్పుడు పద్ధతులు ఇది ఇలా ఉండాలి, స్పాన్సర్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటో తెలియదు, కమిషన్ ప్రోగ్రామ్స్ తెలియదు, అవన్నీ తెలియదు. కెమెరా ఎంత పెద్దగా ఉండేది, రికార్డర్ ఎంత పెద్దగా ఉండేది, 4 మోసేవాళ్ళం. అదే కదా. అట్లా ఆ టేప్స్ అలా ఉండేవి. అయితే అందులో మమ్మల్ని మేము డెవలప్ చేసుకోవటంలో, లేదా డెవలప్ చేసుకుందాం అనే ఆ ఆతృతలోనో, ఆ పోరాటంలోనో, ఆరాటంలోనో నిర్మాత అయ్యాం, దర్శకుడు అయ్యాం, రైటర్ అయ్యాం, కొన్నిసార్లు కెమెరా కూడా ఆపరేట్ చేసాం, సౌండ్ రికార్డింగ్ ఆపరేట్, అంటే డబ్బింగ్ చేసాం, ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ నిర్మాతగా అయినప్పటికీ వచ్చిన ప్రతి కొత్త ఛానల్లో నేను ప్రోగ్రామ్ చేశాను, సీరియల్ చేశాను ఓన్గా. 99% ఛానల్స్ నాకు డబ్బులు ఎగ్గొట్టాయి. అవన్నీ కలిసి ఒకనొక రోజున కూర్చొని చూస్తే ఆ రోజుకి 98 లక్షల రూపాయలు ఉన్నాయి నాకు రావాల్సిన రెమ్యునరేషన్స్. 98 lakhs. అంటే నేను ఎంత కష్టపడ్డాను, ప్రీషియస్ లైఫ్, స్ట్రెంగ్త్. రావాల్సిన రెమ్యునరేషన్ అంటే ఏంటి సార్? నాకు వాళ్ళకు పనిచేసినప్పుడు నాకు రావాల్సిన రాలేదా? ఈ రోజుకి రాలే, ఇంకెప్పటికి రాదు. అది ఎందుకు అలా అయింది? అది ఎందుకు అలా అయిందంటే, నేను వీడు పోరాటం చేయలేడు, చేసినా నన్ను గెలవలేడు, వాడు అర్భకుడు, వాడికి బలం లేదు
అనుకుని ఉన్నప్పుడు అప్పుడు ఒకానొక రోజు కూర్చుంటే అంటే నేను కూడా సామాన్యమైన కామన్ మ్యాన్ కదా, నాకు బాధ్యతలు ఉంటాయి, నాకు డబ్బు అవసరాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి కదా, వాటి నుంచి పారిపోలేంగా. అవును కదా. చూసి ఒకరోజు కూర్చుంటే అన్నీ చేస్తే అన్ని ఛానల్స్ 98 lakhs. నో, ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు నుంచి సొంతంగా ఓన్ ప్రొడక్షన్ అనేది చేయకూడదు. అంటే చేసినంతకాలం మిగిలిన అన్ని వ్యాపకాలకి దూరంగా వెళ్ళాలి. ఆర్టిస్ట్గా కావచ్చు, ఇంకా రైటర్గా కావచ్చు, డైరెక్టర్గా కావచ్చు. ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఆ సీరియల్ అయిపోయిన తర్వాత డబ్బులకి కలెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ కొన్ని ఏళ్ళు. సో లైఫ్ అంతా వెళ్ళిపోతుంది. నో, వద్దు అని ఒక రకమైన కసి ఉంటుంది కదా నాకు కూడా. మామూలు మనిషిని కదా, ఉప్పు కారం కసితోటి నా జీవితంలో ఎదురైన సంఘటనలు నన్ను ఇబ్బంది పెడతాయి. అంటే ఒళ్ళంతా రక్తం గాయాలు అయిపోయినప్పుడు దాంట్లోంచి కొంచెం కసి వచ్చి నేను చలనచిత్ర పరిశ్రమలో నేను ఒక వాచ్మ్యాన్ని. ఐఎమ్ అబ్జర్వింగ్ ఈచ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, వాచింగ్. లోపలికి వెళ్ళలేకపోతున్నా, స్థిరంగా ఉండలేకపోతున్నా, బయటికి వెళ్ళలేను. తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాచ్మ్యాన్ ఆత్మకథను ఒక రాయాలనుకో, ఒక 20 పేజీలు 25 పేజీలు రాశాక నాకే బాధ అనిపిస్తుంది. వాళ్ళంతా తర్వాత నాకు స్నేహితులు అయ్యారు, నాకు దగ్గర అవుతారు. నాకు ఒరే ఫ్రెండ్సే ఎక్కువ. నన్ను అన్నయ్య అనేవాళ్ళు, నేను ఒరే అనేవాళ్ళు చాలా ఉంది. ఎందుకంటే ఆ తరం అక్కడి నుంచి వేరే ఇది కదా. సో ఎందుకు ఏంటి ఇలాగ వీళ్ళ గురించి ఓపెన్ అవటం వల్ల నా కసి తీరొచ్చేమో, బట్ దానివల్ల ఉపయోగం ఏంటి? వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళే చెప్పుకుంటారు ఫ్యూచర్లో ప్రజలకి, మనం ఎందుకు చెప్పటం అని అది పక్కన పెట్టి, మరి అట్లా నీకేంటి బలం ఏంటి? ఎస్, నా బలం నేను పెంచుకుంటూ వెళ్ళాలి, నా కుటుంబం నాకు అండగా ఉండాలి అని. నువ్వు పేదవాడు అవటం వల్ల కదా నీకు, పేదవాళ్ళకి సాయం చేయడం వల్ల నీ కుటుంబాన్ని పెంచుకో, ఆ పేదవాడు నీకు ఫ్యామిలీ అవుతాడు అన్న ఆలోచన మనం సైతం అన్న పేరు. ఇప్పుడు వాళ్ళకి నిజంగా ఒక పేదవాడికి అంత మంచి హెల్ప్ అందింది అని అతను చెప్పే నాకు కృతజ్ఞత ఏదైతే ఒక లుక్లో ఉంటుందో, ఒక కంటి చూపులో ఉంటుందో, అది చూసిన రోజున ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా నాకు. నేను చేసిన హెల్ప్ చిన్నదే కావచ్చు, అసలు నా స్టేట్మెంటే చేతనైన సాయం కోసం ఎప్పుడైనా ఎక్కడైనా మనం సైతం ఎవరికైనా చాలా అప్పుడు నాకు ఎస్, ఇది కదా జీవితం, ఇది కదా నా లైఫ్, ఇది కదా నేను తృప్తిగా ఉన్నటువంటి ఇది కదా. అంతకుముందు ఉలిక్కిపడి మిడ్ నైట్ గప్పుకుని లేచి గుండె పట్టుకొని ఒకానొక సందర్భంలో నా స్నేహితులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అలా అచ్యుత్ లాంటి వాళ్ళు. ఏంటి అలాగ నేను కూడా అనుకునేవాడిని. ఎస్, ఆ తర్వాత నాకు ఎప్పుడు అలాంటి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా. కానీ సరే, ఈ 98 లక్షలు కాదు, ఇంకా నాకు అర్థం కావట్లేదు. 98 లక్షలు ఒకళ్ళు మీకు ఇవ్వలేదా? పలువురు ఇవ్వలేదా? పలువురు అంటే ఏమంటారు వెళ్ళినప్పుడు? ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ మీరు చేస్తున్నారు అనుకోండి, అవును, ప్రొడక్షన్ ఖర్చు అవుతుంది కదా. ముందు మనమే ప్రొడ్యూసరే పెట్టాలిగా. పెట్టిన తర్వాత వాళ్ళు ఛానల్కి ఎలా ఉంటుందంటే, నీ ప్రోగ్రామ్ రేటింగ్ రావటం లేదు అనేది ప్రధానమైన ఒక సాకు, మంచి చాకు. అది రేటింగ్ రావటం లేదు, నెక్స్ట్ వీక్ నేను తీసేస్తున్నాం అంటారు. గప్పుకుని కాళ్ళ వెళ్ళ పడతాం, ఇంకా 1 వీక్ ఉంచుతాం అంటారు. ఆ 1 వీక్ తర్వాత ఒక ఓచర్ ఇస్తారు, ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్ అని ఒప్పుకుంటే, ఇదిగో నీకు 20 లక్షలు రావాలి, 2 లక్షలు ఇస్తా అని ఒప్పుకొని రాసిస్తే 2 లక్షలు వస్తాయి. ఆ 2 లక్షలకే మనం చాలా జీవితం మారుతుందనే ఫీలింగ్లో ఉంటాం. బోళ్ళంతా మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి కదా, టెక్నీషియన్స్కి. అవును కదా, వాళ్ళ బాకీలు. అలాగా అందులో నా రెమ్యునరేషన్స్ ఉంటాయి, నా లాభాలు ఉంటాయి. సో అవన్నీ అలాంటివన్నీ కలుపుకుంటే సో అలా మీరు ఒక పీరియడ్ ఆఫ్ టైం అయింది. అవును, అంటే పెద్ద పెద్ద ఛానల్ సంస్థలు ఎవరైనా, అంటే మీరు పేర్లు చెప్పట్లేదేమో. అదే ఎందుకు అవసరం అంటే చెప్పేచ్చు. అంటే కేబుల్ నెట్వర్క్ నుంచి శాటిలైట్ నెట్వర్క్ వరకు నేను ప్రోగ్రామ్ ఏదైతే సీరియల్ చేస్తానో ఆ సీరియల్ అన్నింటిలో నాకు నష్టమే జరిగింది. అంటే ఎక్కువగా ఇవే ఉండేవి, ఈటీవీ, జీటీవీ, ఇవే కదా. ఈటీవీ ప్రోగ్రామ్ ఇప్పుడు మనకు చేయలేదు, అదే మట్టి మనిషి ఒకటి చేస్తాం, అది ఫ్రెండ్స్ తోటి చేస్తాం, అది వేరే ప్రారంభం. కానీ వేరే ఛానల్స్ వాళ్ళే కొట్టేశారు. ఏ దశకంలో సార్ ఇది? 90 వరకు, 90 అంటే 89 ఆ టైం నుంచి
2000, 2003, 2005 ఆ టైం వరకు. ఎందుకంటే మనకి ఈ సీరియల్స్ అవి పుంజుకున్నదే 90s దశకంలో, అవును ఆ టైంలో అయితే. అవును అంతే, అప్పటి నుంచి వచ్చాయి. ముందంతా మాకంతా టెలిఫిల్మ్స్ సింగిల్ ఎపిసోడ్లు అలాగే సో ఉండేవి. చాలా ఇబ్బంది పడి ఉంటారు మీరైతే. చాలా 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 ఆస్తులు అమ్మేశారా? ఆస్తులు లేవు అమ్మడానికే? ఎక్కడ కొన్నా అక్కడ అమ్మా. అదే. కొన్నా చాలా కష్టపడి డే 1 నుంచి కష్టపడుతున్నాగా. రోజుకు 150 రూపాయల నుంచి రోజుకు 300 దగ్గర నుంచి రోజుకు 500 దగ్గర నుంచి అలా తీసుకొని ఒక్కొక్క వర్క్కి ఒక 500 దగ్గర నుంచి 1500 దగ్గర నుంచి అలా తీసుకున్న. ఎక్కడ పడితే అక్కడ కొన్నాను నేను. అలా మీరు ఎక్కడ పడితే అక్కడ పోయినాయి. అమ్మో చాలా స్ట్రగుల్ సార్ లైఫ్. ఈ టైంలో అంతా మీకు వేరే ఆలోచన రాలేదు? మీరు అంటే ఇంకో ఫీల్డ్లోకి వెళ్దాం, ఇంకోటి ఏదైనా చూసుకుందాం? ఎట్లా వెళ్ళగలనమ్మా? ఇది ఈ కలలు కన్నదే ఈ జీవితం కదా, బతుకుతున్నదే దీని గురించి. వేరే చోటుకి వెళ్ళాలంటే ఇంక మనం ఉన్నట్టే లేకపోయినట్టు. కరెక్టే. ఎట్లా వెళ్ళగలుగుతాం? ఉంటే ఇలాగే ఉండాలి, బతకాలి, లేదంటే వేస్ట్ అనిపిస్తుంది. అవును. నేను చాలా తక్కువ టైం నేను జాబ్ చేసింది, అది కూడా రిపోర్టర్గా పనిచేసింది. ఈనాడు పనిచేశాను, అంతకుముందు పల్లకీలో పనిచేశాను. దట్ సార్ చాలా తక్కువ టైం. ఈనాడులో పనిచేస్తున్నాను. టెలివిజన్లో ఏదో ప్రోగ్రామ్ వస్తే అట్లు రామారావు ఉండేవారు మాకు హెడ్. ఆయన టీవీలో పనిచేయడానికి లేదు అని మెమో ఇచ్చారు నాకు. నేను కాగితం తీసుకుని రిజిగ్నేషన్ ఇచ్చేసి స్వీట్లు పెట్టి వస్తే నాకు అదే ఇష్టం సార్, జాబ్ వద్దు సార్, అంతే. చాలా తక్కువ టైం. సో ఇప్పుడు మనం సైతం